ఫ్రెండ్స్, ఇది ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చిన కొరియర్ పార్సల్ ఈ రోజు మనకి డెలివరీ అయింది. ఇదేంటనేది ఈ బాక్స్ ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ బాక్స్ లో ఏముందో తెలుసుకోవాలంటే వీడియోని పూర్తిగా లాస్ట్ వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ గాడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియో మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనమాట. సో ఈ పార్సల్ ఓపెన్ చేయగానే లోపల ఒక కాటన్ ఉంది, కాటన్ బాక్స్. సో ఫ్రెండ్స్, ఇది డేటా కేబుల్ సెట్ అన్నమాట. ఇది 60 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేసే కేబుల్ సెట్ అన్నమాట. ఇది యూఎస్బి టైప్ సి కి, యూఎస్బి టు ఐఫోన్ కి, అలాగే యూఎస్బి టైప్ సి టు టైప్ సి కి, అలాగే టైప్ సి టు మైక్రో ఛార్జింగ్ పెట్టుకోవడానికి అన్నిటికీ యూజ్ అవుతుంది అనమాట ఇది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆ కేబుల్ సెట్ ఏ విధంగా ఉంటుంది అనేది మనకి ఇక్కడ ఇమేజ్ రూపంలో కూడా చూపిస్తున్నారు. అలాగే ఇక్కడ 60 వాట్స్ అని చెప్పేసి రాసి పెట్టున్నారు అనమాట. డేటా కేబుల్ సెట్ అని చెప్పేసి ఇక్కడ పైన రాసి ఉన్నారు. ఇటుపక్క కూడా సేమ్ డేటా కేబుల్ సెట్ అని చెప్పేసి ఇక్కడ రాశారు అనమాట. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకు ఇక్కడ దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇటుపక్క చూసుకుంటే ఇక్కడ బాక్స్ లో ఏమేమి ఉంటాయో అవన్నీ వీళ్ళు చూపిస్తున్నారు. ఇలా తిప్పి చూద్దాం. ఇలా చూపిస్తున్నారు. మొత్తం ఇక్కడ 6 సెట్స్ ఉన్నట్టు ఇక్కడ నెంబర్ అయితే చూపిస్తున్నారు. ఇక ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేశాక లోపల ఎలా ఉందనేది చూద్దాం. చూడొచ్చు మీరు, బాక్స్ ఈ విధంగా రౌండ్ కేబుల్ బాక్స్ అన్నమాట. ఇది లోపల ఏమేమి వస్తువులు ఉన్నాయనేది మనం ఈ బాక్స్ ఓపెన్ చేసి చూసేద్దాం. చూడడానికి ఫినిష్ అయితే బాగానే ఉంది. ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. చాలా చాలా క్వాలిటీగానే ఉందన్నమాట. 350 రూపాయలకి ఈ మాత్రం మంచి క్వాలిటీ బాక్స్ ఇవ్వడం మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. సో బాక్స్ అయితే ఓపెన్ చేస్తాం. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూసేద్దాం. ఇగో చూడండి, ఇలా పట్టుకుని ఇలా బాక్స్ ఓపెన్ చేయాలి. బాక్స్ ఓపెన్ చేయగానే మనకు 1 2 3 4 5 6 రకాల కేబుల్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. చూద్దాం ఇక్కడ ఏమేమి ఉన్నాయో. ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ కనెక్టర్ అనమాట, టైప్ సి టు. చూడండి, ఇది టైప్ సి టు యాపిల్ కనెక్టర్ అనమాట. యాపిల్ మొబైల్స్ ఉంటాయి కదా, ఐఫోన్ మొబైల్స్, దాన్ని కనెక్ట్ చేసుకునేది. అలాగే ఇక్కడ మనకు సిమ్ ఎజెక్టర్, ఇది టైప్ సి టు టైప్ ఏ కి, అంటే మనం ఇప్పుడు డేటా కేబుల్ ఉంటాయి కదా, అంటే యూఎస్బి టైప్ సి టైప్ ఏ కనెక్టర్ అనమాట ఇది. అలాగే ఇలా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా ఉంది. తీద్దాం, బయటికి తీద్దామా? రావట్లేదే, చాలా స్ట్రాంగ్ గా పెట్టారు ఇది. సో ఇది పక్కన పెట్టేద్దాం. ఇది చూద్దాం. టైప్ సి టు టైప్ సి కనెక్టర్ కేబుల్ అనమాట ఇది. చూడొచ్చు మీరు, కేబుల్ క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంది. ఇది టైప్ సి టు టైప్ సి కనెక్టర్ అనమాట, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ఇంకొక కనెక్టర్ ఉంది. ఈ కనెక్టర్ ఏంటనేది చూద్దాం. ఇది టైప్ సి టు మైక్రో యూఎస్బి కనెక్టర్ అనమాట. ఇప్పుడు వీటిని ఎలా యూజ్ చేయాలనేది మనం చూసేద్దాం. ఇప్పుడు మనం మల్టిపుల్ డివైసెస్ ఉంటాయి కదా మన దగ్గర, అంటే మొబైల్స్ కానీ, లేకపోతే ఇయర్ బడ్స్ కానీ, యాపిల్ మొబైల్ కానీ, లేదంటే ల్యాప్టాప్లు కానీ, ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు మల్టిపుల్ గా ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే ఇవి చాలా చాలా యూజ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు చూడొచ్చు మీరు, టైప్ సి టు టైప్ మైక్రో యూఎస్బి కేబుల్ అనమాట. అంటే మైక్రో యూఎస్బి కనెక్టర్. ఈ విధంగా మనం ఏదైనా మైక్రో యూఎస్బి ఛార్జింగ్ కేబుల్ ఉంటే, లేదంటే ఏదైనా డివైస్ ఉంటే ఈ విధంగా కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇది టైప్ సి టు టైప్ ఏ కనెక్టర్ అనమాట. దీనికి ఈ విధంగా కనెక్ట్ చేసి మనం ఏదైనా అడాప్టర్ ఇక్కడ తగిలించుకున్నాం అనుకోండి, వాటిని ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. అదే విధంగా ఇది. సో ఫ్రెండ్స్, ఇందులో ఇంకొక హిడెన్ ఫీచర్ ఉంది. ఆ ఫీచర్ ఏంటంటే, ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసి ఇటు పక్క నుంచి ఇలా ఓపెన్ చేసామనుకోండి, ఇక్కడ మనం మొబైల్ హోల్డర్ గా కూడా ఇలా పెట్టుకోవచ్చు అనమాట. నా దగ్గర ఇంకొక మొబైల్ లేదు, దానివల్ల నేను పెట్టలేకపోతున్నాను. సపోజ్ ఇప్పుడు ఇదే ఒక మొబైల్ అనుకోండి, ఈ విధంగా పెట్టుకొని మనం వీడియోస్ అయితే చూసుకోవచ్చు, లేదంటే వీడియోస్ రికార్డింగ్ చేసుకోవచ్చు. యూట్యూబర్స్ అయితే టిక్ టాక్ వీడియోస్ అయితే టిక్ టాక్ హారిజాంటల్ గా ఇలా పెట్టుకొని వీడియోస్ అయితే మనం చూసుకోవచ్చు అనమాట, లేదంటే రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇది ఇందులో ఉండే ఇంకో ఫీచర్ అనమాట. నాకైతే నచ్చింది. నాకైతే ఈ ఫీచర్స్, ఇందులో ఉండే కేబుల్స్ క్వాలిటీ అన్ని బాగానే నచ్చాయి. ప్లాస్టిక్ బిల్డ్ తోనే వచ్చిన
పర్వాలేదు, మంచి ప్లాస్టిక్ తోనే వచ్చింది. నాకైతే నచ్చింది, మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అంతేకాకుండా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్, సైన్ అవుట్ నౌ.